రెండు కమిటీలు విభజన సమస్యల పరిష్కారానికి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సీఎంల సమావేశంలో నిర్ణయం. తొలుత సిఎస్ఎల్తో అధికారుల కమిటీ 2 వారాల్లో భేటీ. ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియామకం. అధికారుల కమిటీలో తేలకపోతే మంత్రుల కమిటీకి దృష్టికి. అక్కడ పరిష్కరించిన సమస్యలకు సీఎంల ఆమోదం. డ్రగ్స్ నిరోధానికి అదనపు డీజిల్తో కోఆర్డినేషన్ కమిటీ. సీఎంలు రేవంత్ చంద్రబాబు సమావేశంలో నిర్ణయాలు. డిప్యూటీ సీఎం భట్టి, ఏపీ మంత్రి సత్యప్రసాద్ వెల్లడి. గంట 45 నిమిషాల పాటు కొనసాగిన సీఎంల భేటీ. బాబుకు కాలేజీ పుస్తకం నా గొడవ ఇచ్చి బహుకరించని చెప్పేసి తెలుస్తూ ఉంది. అదేవిధంగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని రేవంత్ భట్టికి అందించిన బాబు అంటూ ఇంకొకరిని చూస్తూ ఉన్నాం. సో మొత్తానికైతే నిన్న అంటే వాస్తవంగా ఇలాంటి జరగడం కూడా మంచిదే. ఇరు రాష్ట్రాల మధ్య వివాదాలను పరిష్కరించుకొని ఒక ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో ఈ 2 రాష్ట్రాలు కూడా జీవించడం మన అందరికి కూడా ముఖ్యం. సో దీన్ని నేను స్వాగతిస్తూనే తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో గత 50-60 ఏళ్ళుగా మనల్ని దోచుకుతున్నటువంటి ఈ బడాబాబులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి సంబంధించిన దాంట్లో దయచేసి రేవంత్ రెడ్డి గారు ఏవైతే మనకు జరిగినటువంటి అన్యాయం విషయంలో మనందరం కూడా గట్టిగా కొట్లాడి మన హక్కులను మనందరం కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరెంటు విషయంలో 24,000 కోట్ల రూపాయల బకాయిలు మనకు రావాల్సిన అవసరం ఉంది. ఆ బకాయిలను వెంటనే మన పైన ఈరోజు మనకు ఇవ్వాల్సినటువంటి దాంట్లో నిక్కచ్చిగా కొట్లాడాల్సిన అవసరం అయితే ఉంది. దాని ప్రకారం మీరందరూ కూడా గట్టిగా కొట్లాడాలి. ఏదో బాబుకి ఏదో మేలు చేయాలన్నటువంటి దాంట్లో మీరు దయచేసి ఎక్కడ కూడా కన్విన్స్ కావద్దు అని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. చిన్న చిన్న సమస్యలపై పేచీలు వద్దు, మనోభావాలు దెబ్బతినకుండా పరిష్కరిద్దాం. ఇది మంచిది. చిన్న సమస్యలపై పేచీలు వద్దు, మనోభావాలు దెబ్బతినకుండా పరిష్కరిద్దాం. ముందు 2 అయినా చక్కదిద్దే సానుకూలత. 70 అంశాలు అధికార స్థాయిలోనే, 50 మిగతా 20 మంత్రుల కమిటీల ద్వారా. అప్పటికి ఇంకా అవసరమైతే కేంద్రం వద్దకు. సీఎంలు రేవంత్ చంద్రబాబు ఏకాభిప్రాయం. ఇది మంచి ఒరవడి అని చెప్పేసి చెప్పొచ్చు. ఒకేసారి సమస్యలను తీరిపోతాయని అనుకోవద్దు. ఒక్కోదాన్ని నెమ్మదిగా పరిష్కరించుకుంటూ వెళ్ళాలి. ఇక సమస్యలు తీరవు అన్న వాతావరణం ఉండొద్దు. సకాలంలో పరిష్కారం కాక ఇప్పటికే తెలుగు రాష్ట్రాలు చాలా నష్టపోయాయి. ఇక మీదటైనా సాగదీయొద్దు అంటూ ఇద్దరు కూడా మంచి ఒక ఒరవడికి శ్రీకారం చుట్టారు. మంచి సాంప్రదాయానికి శ్రీకారం చుట్టడం ద్వారా ఈరోజు ఇరు రాష్ట్రాల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్నదమ్ముల్లా కలిసి ఉంటే బాగుంటుంది. ఎందుకంటే హైదరాబాద్లో దాదాపు 30% ఆంధ్ర వాళ్ళే ఉన్నారు. మరి వాళ్ళ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత అక్కడ ఉన్నటువంటి ఏపీ ప్రభుత్వం పైన ఉంది. ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యల పరిష్కారం దిశగా 2 రాష్ట్రాలు ఎట్టకేలకు ఒక అడుగు ముందుకు వేశాయి. ఈ సమస్యల పరిష్కారానికి గాను 2 రాష్ట్రాలు కలిసి 2 కమిటీలు నియమించాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రి సమావేశం నిర్ణయించింది. 2 రాష్ట్రాల మంత్రులతో ఒక కమిటీ, అధికారులతో మరో కమిటీ వేయనున్నారు. ముందుగా చీఫ్ సెక్రటరీలతో ఉన్నత స్థాయి అధికారుల కమిటీ నియమిస్తారు. ఇందులో ఒక్కో రాష్ట్రం నుంచి చీఫ్ సెక్రటరీతో కలిపి 3 అధికారులు ఉంటారు. తమ స్థాయిలో పరిష్కారమయ్యే సమస్యలపై ఈ కమిటీ దృష్టి సారిస్తుంది. అప్పటికి సమస్యలకు పరిష్కారం ఇచ్చకపోతే ఇరు రాష్ట్రాల మంత్రులతో మరో కమిటీ నియమించాలని సీఎంలు నిర్ణయించారు. ఈ మంత్రుల కమిటీ పరిష్కరించిన సమస్యలకు ముఖ్యమంత్రి స్థాయిలో ఆమోదం తెలపాలన్న నిర్ణయానికి వచ్చారు. అపరిష్కృతంగా ఉన్న ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లో విభజన అంశాలపై శనివారం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇక్కడి ప్రజాభవన్లో సమావేశమయ్యారు. సాయంత్రం 6 గంటలకు ప్రారంభమైన సమావేశం 7:45 గంటల వరకు 1:45 నిమిషాల పాటు కొనసాగింది. ఈ సమావేశంలో తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, అదేవిధంగా దుద్దిల శ్రీబాబు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు హర్కర్ వేణుగోపాల్ ఇలా చాలా మంది కూడా పాల్గొన్నారు అనేది మనకు తెలుస్తూ ఉంది. నెక్స్ట్